మహాకరమైన బట్టి దేవుడు మనకు మంచి మన ఎన్నడూ చూడలేని అనుభవించలేని కొత్త ఒక దినం రోజు కూడా జీవంగల దేవుడు పిల్లారా మనకందరకు అనుగ్రహించిన కాబట్టి పిల్లారా మన దేవుడు స్తుతిస్తాం. మన దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అద్భుతం అందరి అద్భుతాలు గొప్ప కార్యాలు చేసే గొప్ప దేవుడు. ప్రత్యేకంగా పిల్లారా మనం ప్రభువును ఎవరైతే హృదయపూర్తి ప్రభువును ఆరాధిస్తున్నారు వారి జీవితంలో ప్రభు ఆశ్చర్యకార్యాలు జీవగల దేవుడు తప్పకుండా చేస్తారు. కీర్తన 37వ అధ్యాయం 4వ జన్మలో ప్రియులారా మనం చూడవచ్చు. జీవంగల యెహోవా జీవంగల దేవుని ఎవరైతే దేవుని సన్నిధిలో దేవుళ్ళు ఆనందిస్తున్నారు, దేవుని మహింపరుస్తున్నారు, వారి యొక్క హృదయ కోరికలను జీవంగల దేవుడు నెరవేర్చే దేవుడు అన్నమాట. దేవునికి స్తోత్రం. ఆశ కలిగిన ప్రాణాన్ని ప్రభు తృప్తిపరిచే దేవుడు. ఇప్పుడు దేవుని సన్నిధిలో రకరకాల ఆశతో మీరున్నారేమో స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన దేవుడు మన హృదయం ఎరిగిన దేవుడు అన్నమాట, మన ఆలోచన ఎరిగిన దేవుడు. కాబట్టి అడుగు వాటన్నిటికీ ఊర్చిన దానికంటే కూడా అడుగు వాటన్నిటికంటేను ఊహించిన దానికంటే ఎక్కువ కూడా ప్రజలు గొప్ప కార్యం చేయడానికి మన జీవంగల దేవుడు శక్తి సామర్థ్యం కలిగిన స్థాయిలో ఉన్నామన్నమాట మన దేవుడు. కాబట్టి మనం ఎన్నో విషయాలు ప్రభుత్వం మీరు అడుగుతున్నారు, అది మాత్రం కాకుండా మీరు ఆలోచన చేస్తున్నారు కొన్ని విషయాలు ప్రభు నాకు. కాబట్టి దేవుని చిత్తానుసారంగా ఉన్న ప్రతి ఆలోచన ప్రతి కోరికలు జీవగల దేవుడు యేసునామములో సఫలపరుస్తాడు. దేవుని చిత్తానుసారంగా ఉన్న ప్రతి కోరికలు ఆశలు. కాబట్టి మనం అడుగుతున్న దానికంటే ఊడ్చిన దానికంటే ఎక్కువ చేస్తాడు సోదరు. హల్లెలూయా. అప్పుడు మనం ఆశ్చర్యమైపోతాం అన్నమాట. కాబట్టి ప్రియులారా మనం దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవుడు అనమాట మనం ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి మన హృదయ కోరికలు ప్రభు ఎరిగిన దేవుడు అనమాట మనం. హల్లెలూయా. ప్రభు తగిన సమయంలో ప్రియులారా మనకు జవాబు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం దేవుని సన్నిధిలో కూడి వచ్చిన ప్రియులారా మనం వేచి ఉండాలి. అబ్రహాం వలె మనం వేచి ఉండాలి. ఇస్సాకు కూడా వేచి ఉన్నామన్నమాట. దేవుని యొక్క దేవుళ్ళు అనుభవించే విషయంలో మనం చూసినట్లయితే ఇస్సాకు కూడా వేచి ఉంది, అబ్రహాం వేచి ఉంది, యాకోబు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని సన్నిధిలో వేచి ఉన్నామన్నమాట. కాబట్టి దేవుని పిలుపు పొందిన భక్తులు ప్రియులారా మనం చూసినట్లయితే ఆ దేవుని అనుభవించాలని దేవుడు దాని కొరకు దేవుడు పిలిచామన్నమాట. కాబట్టి దేవుని యొక్క దేవుళ్ళు మనం అనుభవించాలంటే మనం ఓర్పు సహనం వేచి ఉండాలన్నమాట. తగ్గింపు కలిగి ప్రియులారా మనం వేచి ఉండాలి అన్నమాట, వేచి ఉండాలి. కాబట్టి దేవుని సన్నిధిలో మన అనుదినం వేచి ఉండడానికి జీవగల దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప కృపను బట్టి దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని సన్నిధిలో అనుదినం వేచి ఉన్న భక్తులు బట్టి దేవునికి స్తోత్రం. అనుదినం దేవుని సన్నిధిలో సమయం గడపాలి, ప్రభుత్వం అనుదినం మన సమయం గడపాలి. ఇప్పుడు వేచి ఉన్న వారు ప్రతి రోజు దేవుడు వారి కృప ఇస్తాడు, వారు ప్రమోషన్ పొందుతారు అన్నమాట. దేవుడు ప్రతిరోజు కృప అనుగ్రహిస్తాడు, ప్రతిరోజు దేవుడు అభిషేకంతో నింపుతాడు, ప్రతిరోజు దేవుడు తన జ్ఞానంతో నింపుతాడు, తన కృపతో నింపుతాడు. ఇప్పుడు ప్రతిరోజు ఎవరైతే రోజులో సమయం గడుపుతున్నారో వారు ఉన్నతమైన స్థాయికి జీవంగా దేవుడు వారిని నడిపిస్తాడు. అదే నా పట్ల మీ పట్ల దేవుని చిత్తం అన్నమాట. కాబట్టి ప్రియులారా మనం అనుదినం దేవుని సన్నిధిలో ప్రియులారా మనం సమయం గడుపుదాం. ప్రత్యేకంగా ప్రియులారా మనం ప్రభువు సన్నిధిలో సమయం గడుపుతున్నప్పుడు ఎన్నో మాటలు మనం పలుకుతున్నాం. దానిలో ఒక ప్రాముఖ్యమైన మాట ప్రియులారా మనం చూసినట్లయితే ప్రభు మనం ప్రేమ కోరుతున్నాం అనమాట. మన ప్రేమ ప్రభు కోరుతున్నాం. కాబట్టి సీమోన్ పేతురుతో ప్రభు అడిగా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? వీటికంటే అన్నిటికంటే నువ్వు ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావా? కాబట్టి సీమోన్ చెప్పామన్నమాట, అవును ప్రభు నేను ప్రేమిస్తున్నా. కాబట్టి మనతో ప్రభు అడిగినప్పుడు మనం ఏం చెప్తాం? నువ్వు నన్ను అన్నిటికంటే ఎక్కువ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?
కాబట్టి ప్రియులారా, ఆ యొక్క కృప దేవుడు మనకు అనుగ్రహించినాక దేవుని కృప కావాలి. దేవుని మనం అందరికంటే అన్నిటికంటే ఎక్కువ జీవం కలిగిన దేవుని ప్రేమించాలి అంటే కూడా మన కృప అవసరం అనమాట. దేవుడు అది కోరుతుంది. కాబట్టి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి. యేసు గురు స్పష్టంగా చెప్పాం, మీరు పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో దేవుని ప్రేమించమని ప్రభు స్పష్టంగా నేర్పించారు. మత్తయి సువార్త 22:37 మాట రాయబడింది. పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో, పరిశుద్ధాత్మ సహాయం వలన మనం దేవుని ప్రేమిస్తాం. ఇంకా నిన్ను వలె పొరుగు వారిని ప్రేమించమని కూడా ప్రభు చెప్పామన్నమాట. కాబట్టి పూర్ణ హృదయంతో ఎవరైతే ప్రేమిస్తున్నారో పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం. అది అలాగే ప్రేమించినప్పుడు ఏమవుతుంది? బీపీ నార్మల్ అవుతుంది అనమాట, టెన్షన్ బ్రేక్ అయిపోతాయి అనమాట, నిరాశ బాధలు డిప్రెషన్ తొలగిపోతాయి అనమాట, ఇంకా భయ ఆందోళన తొలగిపోతాయి అనమాట, ఆ స్పిరిట్ అంతా బ్రేక్ అయిపోతాయి అనమాట. కాబట్టి ప్రభు చెప్పాము, కొంత లోతుగా ప్రభు చెప్పామన్నమాట, మీ యొక్క ప్రాణం కంటే నన్ను ఎక్కువ ప్రేమించాలి. హల్లెలూయా, మీ యొక్క ప్రాణం కంటే నన్ను ఎక్కువ ప్రేమించాలి. కాబట్టి మనం ప్రభువును తప్పుకొట్టవద్దు. ప్రాణం కంటే పరిశుద్ధాత్మ సహాయం వల్ల ఎవరైతే ఒక్క స్థాయిలో ఉన్నారో వారు ప్రాణం భయం నుండి బయటపడతాయి అనమాట. మరణ భయం, అది సాతాను ఒక ట్రిక్ అనమాట. నువ్వు చనిపోతాయేమో, మరణిస్తాయేమో, అకాల మరణం నాకు జరుగుతాయేమో, దుర్మరణాలు నాకు జరుగుతాయేమో, దీర్ఘాయుస్సు నేను అనుభవించలేదేమో, దానికి ముందు నేను మరణిస్తాయేమో అని భయం ఆలోచన ఈ సాతాను తీసుకొని వచ్చి ఏం చేస్తారు? ప్రజలను దండిపిస్తాయి అనమాట. సాతాను తంత్రం అనమాట. కాబట్టి ప్రాణభయం నుండి బయటపడాలి అంటే ప్రియులారా, మనం సింపుల్ గా చెప్పాలంటే మార్గం ఒకటి. ప్రియులారా, మనం చూస్తున్నట్టే ప్రార్థన చేయాలి. ప్రభువా, మిమ్మల్ని నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించి కృప నాకు దయచేయము, నేను అది కోరుతున్నాను. హోలీ స్పిరిట్ నాకు సహాయం దయచేయమని ప్రార్థన చేయాలి. దానికి అర్థం ఏంటిది? మనం ప్రాణం కూడా ప్రభు చేతుల్లో సమర్పించాలి. అంతే. మన ఆత్మ సమర్పించాలి, ప్రాణం సమర్పించాలి, శరీరం సమర్పించాలి. 3 పార్టు పూర్తి సమర్పించాలి. బై ఫెయిత్ మనం సమర్పించాలి. బై ఫెయిత్ మనం సమర్పించాలి. బై ఫెయిత్ మనం ప్రార్థన చేయాలి. నిజాయితీగా హృదయపూర్తి మనం ప్రార్థన చేస్తాం. ప్రభువా, పరిశుద్ధుడైన మా గొప్ప దేవ యేసయ్య, మీ బలమైన చేతుల్లో నా ఆత్మ, ప్రాణం, శరీరం మీ చేతుల్లో పూర్తి ఇస్తున్నది. ఇంకా ప్రియులారు, మన ప్రాణం మనం చూస్తున్నట్లయితే, లేదంటే మన ఈ బ్రతుకు ప్రియులారు మనం చూస్తున్నట్లయితే, మనం మన ఇష్టానుసారంగా భూమిలోనికి లేదంటే ఇష్టానుసారంగా మనం వచ్చిన వారు కాదు, మనం జన్మించేవారు కాదు, మన ఇష్టం కాదు, మన ఇష్టానుసారంగా మనం పుట్టలే. కాబట్టి దేవుడు తన చిత్తానుసారంగా మనల్ని కలగజేసాం, నిర్మించామన్నమాట. దేవుని చిత్తం అనమాట. మీరు ఈ కాలంలో భూమిలో బ్రతకాలి, నా కొరకు, నా పక్షంగా మీరు బ్రతకాలని దేవుని చిత్తం అనమాట, దేవుని ప్రణాళిక అనమాట. కాబట్టి మిమ్మల్ని ఎవరు పంపించాం? జీవంగా నా దేవుడు అనమాట. కాబట్టి మీరు దేవుని చేత పంపబడిన వ్యక్తి అనమాట. మీరు పుట్టి వచ్చే వ్యక్తి కాదు, దేవుని చేత పంపబడిన వ్యక్తి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని చేత పంపబడిన, దేవుని చిత్తానుసారంగా పంపబడిన బ్రతుకుతున్న మనం దేవుని చిత్తం కొరకు బ్రతకాలి. స్తోత్రం. ఎందుకంటే దేవుడు చిత్తాన్ని బట్టి మీరు మనల్ని దేవుడు కన్నామన్నమాట. దేవుడు మనం సృష్టించామన్నమాట. దేవుడు మనం నిర్మించాం, బ్రతుకు ఇచ్చామన్నమాట. కాబట్టి ఆ సృష్టించిన దేవుని యొక్క ఆశ, కోరిక, నన్ను దేని కొరకు ప్రభు, నాకు దేని కొరకు ఈ బ్రతుకు ఇచ్చాం. కాబట్టి బ్రతుకు విషయంలో ప్రియులారా మనం చూసినట్లయితే 2 విధమైన బ్రతుకు మనం చూడవచ్చు. అంటే పుట్టడం విషయంలో ఒకటి మనం చూసినట్లయితే న్యాచురల్ గా మనం పుట్టాము. ఇంకా మన వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించినప్పుడు సూపర్ న్యాచురల్ గా మనం జన్మించాం. కాబట్టి దానిలో ప్రియులారా మనం చూసినట్లయితే సూపర్ న్యాచురల్ బర్త్, దానికి ఇంకా ఎక్కువ విలువ ఉంది అనమాట. న్యాచురల్ గా మనం పుట్టాం, దేవునికి స్తోత్రం, అది దేవుని కృప అనమాట. కాబట్టి అలాంటి ఉన్న మనల్ని సూపర్ న్యాచురల్ ఆ జన్మం, జీవితం కూడా దేవుడు మనకు అనుగ్రహించాం. కాబట్టి న్యాచురల్ బర్త్ ప్రియులారా మనం చూసినట్లయితే 70 సంవత్సరం, 80 సంవత్సరం, 120 సంవత్సరం, 130 సంవత్సరం అలా ఉంది. కానీ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన మీకు
మనం నిత్యం అనమాట, నిత్యమైన బ్రతుకు అనమాట, గేంటు లేదనమాట. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త నిర్మించిన పరిశుద్ధమైన జీవం గల దేవునితో ఉన్న మీ బ్రతుకు నిత్యమైన బ్రతుకు అనమాట. దానికి ఎండు లేదు, అంటే యుగ యుగాలు అనమాట, నిత్యం. దానికి ఎండు స్టోప్ లేదనమాట, ఆఖరి రోజు లేదనమాట, చివరి రోజు లేదనమాట, నిత్యం అనమాట. ఎందుకంటే నిత్యరోగు తండ్రి నిత్యమైన తన వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కన్న కాబట్టి, దేవుడు నిత్యంగా ఉన్న కాబట్టి నిత్యరోగు తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో కలిసి బ్రతుకుతున్న మీరు కూడా నిత్యం బ్రతుకుతారు అనమాట. దేవుని చెప్తానమాట, దేవుని ప్రణాళిక. కానీ సాతాన్ మధ్యలో వచ్చి కొన్ని చెప్తారు నువ్వు బ్రతకలేదని. కాబట్టి సాతాన్ ఒక అబద్ధ మాటలు దేశం నమ్మవద్దు. కాబట్టి పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో పరిశుద్ధాత్మలో ఆధారపడి జీవం గల దేవుని ప్రేమించే వారికి 91 కీర్తనములో ప్రియులారా మనం చూడొచ్చు. 91 కీర్తనములో ప్రియులారా మనం చూడవచ్చు. 91 కీర్తనములో ప్రియులారా చూడవచ్చు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే 91 కీర్తనలో ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని ప్రేమించిన వారికి దేవుడు దీర్ఘాయుష్ను అనుగ్రహిస్తాడు అనమాట. దేవుడు దీర్ఘాయుష్ను అనుగ్రహిస్తాడు. ఇప్పుడు దేవుని ప్రేమించిన వారికి దేవుడు అనేక దీవెనలు జీవం గల దేవుడు అనుగ్రహిస్తాడు. దానిలో ఒకటి దీర్ఘాయుష్ను అనమాట. కాబట్టి మీరు దేవుని చిత్తం ఉన్న రోజు యేసునామములో బ్రతుకునక, దానికి ముందు మీ ప్రాణాన్ని సాతాను ముట్టలేదు. ఇప్పుడు లూకా సువార్త 10:18 పాంబులను తేళ్లను శత్రుబల మందటి మీద తొక్కడానికి జీవగల దేవుడు మనకు అధికారం అనుగ్రహించను. ఏది కూడా మనకు హాని చేయలేదు. ఏ సాతాను మీ ప్రాణానికి యేసునామములో హాని చేయలేదు. సాధ్యం కాదు. ఎందుకంటే సాతాను పూర్తిగా శిలువ మరణం ద్వారా జయించిన, సాతాను ఓడించిన, సాతాను జయించిన అదే క్రీస్తును తండ్రిని దేవుడు మనలో పెట్టాం. అదే క్రీస్తులో తండ్రిని దేవుడు మనలో దాచిపెట్టాం. కాబట్టి ప్రియులారా సాతాను నిన్ను ఏమీ చేయలేదు. ఇది మనం నమ్మాలి అనమాట, నమ్మాలి. కొందరు చెప్తారేమో సాతాను నన్ను అలాగ చేస్తారు, ఇలాగ చేస్తారు, కొందరు చెప్తారేమో, వారి అనుభవాలు చెప్తారేమో. చేసి అది మీరు దేశ నమ్మవద్దు, అది నమ్మవద్దు. కాబట్టి మనం నమ్మాలి, దేవుని యొక్క వాక్యం మాత్రం నమ్మాలి, ఏసే మాట నమ్మాలి. పాములను తేడను శత్రు బలం అందటి మీద త్రొక్కడానికి దేవుడు అధికారం అనుగ్రహించును. సాతాను మనకు హాని చేయలేదు. కానీ మీరు సాతానుకు హాని చేస్తారు. మీరు ప్రార్థన చేసినప్పుడు సాతానుకు డిస్టర్బ్ అవుతుంది. మీరు యేసు నామములో ప్రార్థన చేసినప్పుడు, యేసు రక్తం వాడుతున్నప్పుడు, దేవుని ఒక పరిశుద్ధమైన మాటలు మీరు పలుకుతున్నప్పుడు అపవాది క్రియలు నాశనం అయిపోతుంది అనమాట. కాబట్టి ప్రియులారా మనం అది కొనసాగించాలి. దేవుని చిత్తం అనమాట. యేసుక్రీస్తు అపవాది క్రియలు నాశనం చేశాం. అలాగే దేవుని కుమార్తెగా ఈ రోజు ఈ భూమిలో బ్రతికి ఉన్న ప్రియులారా మీరు మిమ్మల్ని దేవుడు అధికమైన అభిషేకంతో దేవుడు అనుగ్రహించినాక నింపినాక. కాబట్టి మత్తయి సువార్త 10 ప్రియులారా మనం చూడవచ్చు. మొదటి వచనం, యేసుక్రీస్తు శిష్యులను పిలిచి వారికి అధికారం అనుగ్రహించామన్నమాట, శక్తి అనుగ్రహించామన్నమాట. సువార్త చెప్పడానికి, సాతాన్ని వెళ్ళగొట్టడానికి, రోగాలతో వారిని స్వస్థపరచడానికి దేవుడు గొప్ప కృప, అధికారం అనుగ్రహించామన్నమాట. కాబట్టి అదే కృప వీళ్ళ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కలిగిన మీకు కూడా తండ్రి అనుగ్రహించిన మనకు కూడా దేవుడు అనుగ్రహించామన్నమాట. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, దేవుడు మనకు అనుగ్రహించిన అధికారం గొప్ప అధికారం. దేవుడు మనకు అనుగ్రహించిన అధికారం ప్రియులారా అది గొప్పది అనమాట, చిన్నది కాదు. ఇప్పుడు సర్వశక్తి మంతుడైన దేవుడు, సర్వాధికారైన ప్రభువైన యేసుక్రీస్తు మనకు అనుగ్రహించిన అధికారం గొప్పది. అధికారం దేవుడు మనకు అనుగ్రహించిన క్రిస్తువుని కలిగిన మీకు అధికారం ఉంది అనమాట. సర్వాధికారైన క్రిస్తువుని కలిగిన మీలో అధికారి అయిన క్రిస్తు ఉన్నామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోండి, దేవుడు మనకి అనుగ్రహించిన అధికారం మనం వాడుకోవాలి. ఆ నామం మనం వాడుకోవాలి. యేసు నామం అన్ని నామకంటే గొప్ప నామం, అది ప్రియులారా మనం వాడుకోవాలన్నమాట. యేసు రక్తం మనం వాడుకోవాలి, రెండొజ్జుల గడక మనం వాడుకోవాలి, అధికారం మనం వాడుకోవాలన్నమాట. అధికారం మనం వాడుకోవాలి.
ఎలాగ వాడుకోవాలి? పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దేవునికి లోబడాలి, దేవుని ముందు తగ్గించాలి. అంటే మనం దేవుని ముందు తగ్గించిన వారు. ఈ ప్రార్థనలు పాల్గొంటున్న మీరందరూ దేవునికి హృదయం ఇచ్చిన వారు, ప్రభువుకు హృదయం ఇచ్చిన వారు, ప్రభు ముందు తగ్గింపు కలిగిన వారు. గర్వం ఉండే ప్రార్థనకు రాదు. గర్వం కలిగిన వ్యక్తులు, అహంకారం కానీ గర్వం అన్నవారు ప్రార్థనకు రావడం కష్టమే. కానీ తగ్గింపున్న వారికి దేవుని సన్నిధిలో రావడం సాధ్యం. ఎందుకంటే ప్రభువా నేను మీలో ఆశ్రయిస్తున్నాను. ఒకటి అపోస్తలుడైన పౌలు ప్రియులారా మనం చూసినట్లయితే, తన బ్రతుకులో చూసినట్లయితే గొప్ప విషయం ప్రియులారా మనం చూసినట్లయితే ట్రస్ట్ చేసామన్నమాట, ఆశ్రయించాం. లోకానుసరంగా మనం చూసినట్లయితే చాలా చదువు కలిగిన వ్యక్తి, మంచి బెన్యామిన్ గోత్రములో పుట్టిన వ్యక్తి, చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్పడానికి ఉంది. కానీ జీవగల దేవుని కలిసిన తరువాత ప్రభువులో ప్రియులరా తన బ్రతుకు మనం చూసినట్లయితే జీవగల దేవుని ఆశ్రయించామన్నమాట. కాబట్టి ప్రభువులో ఆశ్రయిస్తున్న మీకు మేలు తప్పకుండా కలుగుతుంది. సృష్టికర్త జీవగలను కలిగిన దేవునిలో ఆశ్రయించడం అదే మంచి బుద్ధి అనమాట, అదే దైవజ్ఞానం, అదే గొప్పది అనమాట. ఇప్పుడు జీవగల యేసుక్రీస్తువులో ఆశ్రయిస్తున్న నీకు ఏం కొదవ రాదనమాట. జీవగల దేవుని ఆశ్రయిస్తున్న నీవు బలం పొందుతారు, బలవంతులుగా మార్చబడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, బలవంతులుగా మార్చబడిన కందు. ఇప్పుడు జీవగల దేవుని ఆశ్రయిస్తున్న నీవు, దేవుడు మీ ఆత్మను బలపరిచినాక మీ ప్రాణం శరీరాన్ని దేవుడు యేసునామములో దేవుడు తప్పకుండా బలపరుస్తాడు. బలవంతుని జీవగల దేవుని ఆశ్రయిస్తున్న నీవు బలహీనుడు ఉండలేదన్నమాట. మీ ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు అధికంగా బలపరిచినాక ఇప్పుడు జీవగల దేవుడు మన ఆత్మను బలపరుస్తాడు. అదే బలంతో మనం ఏం చేసుకోవాలి? దేవుడు ఇచ్చిన అధికారం మనం సాతాను తంత్రానికి వ్యతిరేకంగా మీ యొక్క పిల్లలు మేలు కొరకు, మీ యొక్క కుటుంబ క్షేమం కొరకు, మీ యొక్క ఆరోగ్యం కొరకు, మీ ప్రజలు మేలు కొరకు వాడుకోవాలన్నమాట. యేసునామం వాడుకోవాలి. యేసునామం అన్ని నామకంటే గొప్ప నామం వాడుకోవాలి. ఇప్పుడు ఆ నామం విశ్వాసంతో దేవుడు ఇచ్చిన కృపను బట్టి మనం వాడుతున్నప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే ఏమవుతుంది? యేసుక్రీస్తును సమాధి నుండి తిరిగి లేపిన దేవుని యొక్క శక్తి రిలీజ్ అవుతాయి అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తును ప్రియులార సమాధి నుండి తిరిగిలేపిన, యేసుక్రీస్తును సమాధి నుండి తిరిగిలేపిన అదే పునరుద్ధరణ శక్తి ప్రియులార మన విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు, యేసుక్రీస్తును సమాధి నుండి తిరిగి లేపిన శక్తి రిలీజ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తును సమాధి నుండి తిరిగి లేపిన పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తును సమాధి నుండి లేపామన్నమాట. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనలో కూడా మనం చూసినట్లయితే సమాధి నుండి తిరిగి లేచిన పునరుద్ధరణ క్రీస్తు నాలో నివాసం చేస్తున్నాడు. మహిమా పూర్ణైన క్రీస్తు మనలో నివాసం చేస్తున్నాడు. కాబట్టి మన విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క శక్తి రిలీజ్ అవుతుంది. కాబట్టి ప్రియులారా మనం విశ్వాసంతో మన యేసునామములో ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి, పునరుద్ధరణ శక్తి మీ ఆత్మ నుండి రిలీజ్ అవుతుంది అనమాట. కాబట్టి ఆ శక్తి ముందు అపవాది నిలవడలేదన్నమాట. కాబట్టి దేవుని శక్తి ప్రియులారా మనం రిలీజ్ చేసేవారుగా మనం ఉండాలి. దేవుని శక్తి మనం రిలీజ్ చేసేవారు ఉండాలి అనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, క్రీస్తువున కలిగిన మీలో ప్రియులారా మీరు మనం అర్థం చేసుకోవాలి, సర్వశక్తి మందుడైన దేవుడు, సర్వజ్ఞానైన దేవుడు, పునరుద్ధరణ క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నాం అనమాట. కాబట్టి మన విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుని శక్తి రిలీజ్ అవ్వాలి. ఇప్పుడు మీరు విశ్వాసంతో మాట్లాడడం నేర్చుకోవాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి, జస్ట్ ప్రార్థన చేయాలి. కానీ చాలాసారి మనం ఏం జరుగుతుంది, బయట ఉన్న సమస్యలు మనలో ఉన్న యేసుక్రీస్తు కంటే గొప్పదిగా మనం ఒకవేళ ఆలోచన చేసి ఉండే అలాగే చేయవద్దనమాట. బయట ఉన్న సమస్యలు ఏది కూడా మనం కలిగి ఉన్న జీవం గల దేవుని కంటే గొప్పది కాదు, అలాంటిది లేదనమాట. ఏది లేదనమాట, ఇంకా రాదు. జీవగల దేవుని కంటే గొప్పది ఏమీ లేదు. ఇప్పుడు జీవగల దేవుడు పరిశుద్ధాత్మ వలన నాలో మీలో ఇప్పుడు సేమ్ టైంలో మన అందరిలో నివాసం చేస్తున్నారు. ఇప్పుడు మన అందరిని కూడా ఒకే సమయంలో దేవుడు వాడుతారనమాట. దేవునికి అది వాడుతున్నామన్నమాట. క్రీస్తుకు చోటిచ్చిన వారందరినీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఒక్క టైంలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో మిరకల్
ఇప్పుడు భూమి మీద జరుగుతుంది. దాన్ని బట్టి స్తోత్రం. అందుకొరకు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, నేను తండ్రి దగ్గర వెళ్ళడం వలన మీరు బాధపడవద్దు. శిష్యులతో చెప్పారు, నేను తండ్రి దగ్గర వెళ్ళడం మీకు మేలు. నేను తండ్రి దగ్గర వెళ్ళిన తర్వాత ఆదరణకర్తని పంపిస్తాను. ఆదరణకర్త వచ్చి సకల సత్యములు నడిపిస్తాడు. కాబట్టి ఆదరణకర్త పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదే ఆమేన్ క్రీస్తుకు చోటిచ్చిన ప్రతి ఒక్క విశ్వాసుల ద్వారా, ప్రతి ఒక్క మనుషుల ద్వారా దేవుడు తన బలమైన కార్యాలు ఇప్పుడు చేస్తున్నాడు అన్నమాట. ఒక్కరి ద్వారా కాదు, 10 మంది ద్వారా కాదు, వేలాది లక్షలాది కోట్లాది ప్రజలను ప్రభు పట్టుకున్నామన్నమాట. ప్రభు వారిలో పరిశుద్ధాత్మ వలన దిగి వచ్చి వారందరిని అభిషేకించి ప్రభు తన రాజ్య వ్యాప్తి కొరకు బలంగా వాడుతున్న కాలంలో మనం ఉన్నాము. మనం కూడా ఆ దేవుని ప్రణాళికలోనికి దేవుడు తీసుకొని వచ్చినటువంటి స్తోత్రం. నిన్ను కూడా. కాబట్టి ప్రియులారా మనం కదలిపోవద్దనమాట. సమస్యలను చూసుకొని మనం కదలిపోవద్దు. కొందరు మనం చూసినట్టే కొన్ని న్యూస్ మనం విన్నప్పుడు కొంత బాధ వస్తే కొందరు హతసాక్షులుగా మార్చబడామని బైబిల్లో రాయబడిన అపోస్తల కార్యములో మనం చూడవచ్చు. అపోస్తల కార్యములో ప్రియులారా మనం చూడవచ్చు, స్టెఫాను హతసాక్షిగా మార్చబడినట్టు 7వ అధ్యాయము. 12వది యాకోబు హతసాక్షిగా గెట్కం చేత హతసాక్షిగా మార్చబడినట్టు ప్రియులారా చూడవచ్చు. ఇంకా అపోస్తల గారి 12వ అధ్యాయంలో మనం చూడవచ్చు, సంఘ ప్రార్థన ద్వారా పేతురును దేవుడు అద్భుతంగా మిరక్కలుగా దూత ద్వారా దేవుడు కాపాడినట్టు చూడవచ్చు. మరి ప్రియులారా దేశం అర్థం చేసుకోవాలి. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, క్రీస్తునందు నిద్రించినప్పుడు అది కూడా ఒక ఆశీర్వాదం అన్నమాట. అలాగే కానీ ఒక సత్యం అర్థం చేసుకోవాలి, దేవుని ప్రేమిస్తున్న వాను దేవుడు కాపాడుతాయి అన్నమాట. దీర్ఘాయుస్సు అనుగ్రహించిన. కాబట్టి మీరు భయపడవద్దు. దేవుడు ప్రేమించిన ఇవ్వకుండా మరణం జరగలేదన్నమాట. మరణం జరగలేదు, ఫిజికల్ డెత్ జరగలేదన్నమాట. ఆ రోజాక జీవగలడు దేవుడు చిత్తం ఉన్న రోజాక నిన్ను సర్వశక్తి మందుడైన దేవుడు సర్వాధికారి తప్పకుండా కాపాడు. కాబట్టి దయచేసి భయపడవద్దు, మరణాన్ని భయపడవద్దు అనమాట. దేవుని కుమారుడు మరణాన్ని భయపడవద్దు. మరణం అంటే దేవుని బిడ్డలకు దయచేసి అర్థం చేసుకోవాలి, చివరి రోజు కాదనమాట. చివరి రోజు కాదు, తర్వాత కూడా ప్రకారం మనం చూస్తున్నట్లయితే నిత్యం యుగాలు జీవగల దేవునితో మనకు బ్రతుకుంది అనమాట. కాబట్టి ప్రియులారా దయచేసి మరణాన్ని భయపడవద్దు. ఎందుకంటే మనం ప్రభు మరణాన్ని జయించామన్నమాట. యేసు ప్రాణ భయాలు తొలగిపోయినాక దేవుడు పరిపూర్ణ ప్రేమ, దేవుని ప్రేమ భయమును వెళ్ళగొట్టును. దేవుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన ప్రేమతో మన హృదయాన్ని నింపినాక నేను ఏమాత్రమైన విడువను, ఎన్నడూను ఎడబాయను. కాబట్టి మనకు సమస్యలు వచ్చినప్పుడు మన జీవగాన దేవుడు మనం చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. నేను ఏమాత్రమైన విడువను, ఎన్నడూను ఎడబాయను, నేను మిమ్మల్ని అనాథలు విడువలేదు. కాబట్టి మనం భయపడే అవసరం లేదనమాట. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. మీ ఆత్మలో దేవుడు బలపరిచినాక, ప్రాణం శరీరాన్ని బలపరిచినాక, దేవుని చిత్తం ఉన్న రోజాకే దీర్ఘాయుస్సు కలిగి ఆరోగ్యంతో యేసునామములో బ్రతికినాక, ఆరోగ్యంతో దీర్ఘాయుస్సు అనుభవించుకొని బ్రతికినాక, పరిశుద్ధాత్మ దేవుడు మీ ఆత్మను బలపరిచినాక. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? దేవుడు ఇచ్చిన అధికారం సాతానికి వ్యతిరేకంగా మనం వాడుకోవాలి. భయం స్పిరిట్కు వ్యతిరేకంగా మనం మాట్లాడాలి. మరణ భయం తీసుకొని వస్తున్న ఈవిల్ స్పిరిట్ వ్యతిరేకంగా మనం మాట్లాడాలి. యేసునామం వాడుకోవాలి. భయం దాన్ని వెళ్ళగొట్టాలన్నమాట. యేసునామములో భయ స్పిరిట్ మనం భయపడకము, దిగులపడకము, నేను భయపడకము, దిగులపడకము, నేను ఏమాత్రమైన విడువను, నేను ఎన్నడూను ఎడబాయను. ఆ వాక్యం మనం వాడుకోవాలి. వాక్య ఘటకం మనం వాడుకోవాలి అనమాట. దానితో పాటు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? ప్రేమతో నింపుతాడు అనమాట. మన హృదయం ప్రేమతో పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాలం నింపినాక అప్పుడు ఏమవుతుంది? భయం అంతా వెళ్ళిపోతుంది అనమాట. దానికి అర్థం ఏంటిది? మన భయం లేకుండా బ్రతకడం దేవుని చిత్తం. భయం లేకుండా బ్రతకడం దేవుని చిత్తం. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి, దేవుని వాక్యంతో నింపబడుతున్న వ్యక్తులు, వారు భయం లేకుండా బ్రతుకుతాయి అనమాట. దేవునితో భయభక్తిగా బ్రతుకుతాయి, కానీ సాతాను తీసుకొని వస్తున్న భయం పని చేయలేదన్నమాట. బ్రేక్ అయిపోతాయి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనను దేవుని ప్రేమతో అధికంగా నింపినాక ఇప్పుడు ఏమవుతుంది? ఫియర్ స్పిరిట్ బ్రేక్ అయిపోతాయి. సాతాను తొందరం అనమాట ఫియర్ తీసుకొని రావడం. నాకేమవుతాయి? చాలా మంది మనం చూడొచ్చు. కరోనా కాలంలో కూడా చనిపోయేవారు సంఖ్య స్టడీలో కొందరు చెప్పినది విన్నాం. ఈ భయం ద్వారా చనిపోయిన వారు ఎక్కువనమాట, భయం ద్వారా. కాబట్టి ఆ సాతాను తొందరం అనమాట ఫియర్.
కాబట్టి ఫియర్ కు వ్యతిరేకంగా మనం మాట్లాడాలి. భయం ఒక స్పిరిట్ అనమాట. దాన్ని ఏషంలో మనం దాన్ని గద్దించాలి అనమాట. ఏషంలో దాన్ని గద్దించాలి. గో ద నేమ్ ఆఫ్ జీసస్ అంటే దానికి అర్థం మీ హృదయంలో దానికి చోటు ఇవ్వద్దు అనమాట. కాబట్టి కొందరిలో ఈ ఫియర్ స్పిరిట్ ప్రియులారా మనం చూసినట్లయితే తల్లి గర్భంలో ఉన్నప్పుడు వచ్చినది కూడా ఉండవచ్చు. లేదంటే వారి హృదయంలో సమ్ షోకింగ్ ఇన్సిడెంట్ వినడం వలన, లేదంటే కొన్ని యాక్సిడెంట్ మరణం చూడడం వలన రకరకాల విధంగా ఫియర్ స్పిరిట్ ప్రజల్లో వస్తారనమాట. తప్పు మాటలను బట్టి కూడా, అబద్ధాన్ని బట్టి కూడా. కాబట్టి ఏ విధమైన సరే వచ్చినా కానీ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, అది వెళ్ళిపోతాయి అనమాట. దేవుడు విడిపిస్తాడు. యేసునామములో విడిపించినాక ఫియర్ తో బాధపడుతున్న వాళ్ళ జీవంగా దేవుడు విడిపించినాక యేసునామములో కాబట్టి దేవుడు విడిపిస్తాడు. దావీదు చెప్తున్న ఒక మాట ఉంది. దావీదు కూడా భయపడామన్నమాట. ఎందుకంటే సౌలు తన ప్రాణాన్ని తిరగడానికి ఎన్నో ప్రయత్నం చేశాడు. కాబట్టి జీవగల దేవుల్లో ఆశ్రయించామన్నమాట. దావీదు జీవగల దేవుల్లో ఆశ్రయించాడు. కాబట్టి దావీదు చెప్తున్న ఒక గొప్ప సాక్ష్యం ఉంది. నన్ను జీవగల దేవుడు, యెహోవా దేవుడు సకల భయం నుండి నన్ను విడిపించామని. అదే దేవుడు మనల్ని కూడా విడిపించినాక, జీవగల దేవుడు విడిపించినాక యేసునామములో భయం నుండి, రోగ భయం నుండి, మరణ భయం నుండి, యేసునామములో ప్రాణ భయం నుండి జీవగల దేవుడు విడిపించిన మనిషి భయం నుండి, సాతాను గురించిన భయం నుండి, ప్రతి విధమైన భయం నుండి జీవగల దేవుడు విడిపించినాక దేవుడు విడిపిస్తాడు. ప్రజలు శక్తి ఉంది. మన దేవుడు శక్తి సామర్థ్యం కలిగిన దేవుడు. కాబట్టి దేవుడు తన ప్రేమతో నింపుతాడు అనమాట. ప్రేమతో నింపబడుతున్నప్పుడు ఏమవుతుంది? భయం వెళ్ళిపోతాయి అనమాట. కాబట్టి హోలీ స్పిరిట్ దేవుడు మనల్ని ప్రేమతో ఉదయకాలం మనలో నింపినాక, అదేంగా కుమరించినాక, వాక్యంతో దేవుడు నింపినాక, ఐ మీన్ ఓహేడాబా కరబిన సూడో కోరబిడే. కాబట్టి ఫియర్ యేసులో తొలిపోయినది, యేసునామములో ఫియర్ స్పిరిట్. కాబట్టి ఇప్పుడు దేవుడు మనకు అనుగ్రహించిన అధికారం వాడుకోవాలి, యేసునామం వాడుకోవాలి. స్పిరిట్ కు వ్యతిరేకంగా నిలబడాలి. మరణ భయమా వెళ్ళిపోయినాక, ప్రాణ భయమా వెళ్ళిపోయినాక, మనిషి భయం దాన్ని ఏమో చేస్తని మన యేసునామం వాడుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? దేవుని శక్తి ప్రవేశిస్తుంది అనమాట. దేవుని ప్రేమ మన ఆత్మ నుండి రిలీజ్ అవుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం శిఖరాధన. కాబట్టి మన దేవుడు మనకి ఇచ్చిన అధికారం మనం వాడుకోవాలి. సాతాను తంత్రానికి వ్యతిరేకంగా మనం వాడుకోవాలి. కాబట్టి ఫియర్ వచ్చినప్పుడు, టెన్షన్ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఇది మామూలు అని అనుకోదు. దాని వెనుక చీకటి శక్తులు పనిచేస్తుంది అనమాట. దానికి వ్యతిరేకంగా మనం నిలబడాలి. పరిశుద్ధ గ్రంథం అదే మనకు నేర్పిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూడవచ్చు. సర్వాంగ కవచం ధరించుకొని సాతాను యొక్క తంత్రాలకు వ్యతిరేకంగా దేవుని కుమార్తె మనం నిలబడాలి. అందరిని నిలబడాలి, ఒక్కరిని కాదు. దేవుడి ఒక్కరిని కాదు, ప్రియులరా ఒక్కరిని కాదు, అందరూ నిలబడాలి. ప్రతి ఒక్కరు ప్రియులరా నిలబడాలి. ప్రతి ఒక్కరు నిలబడాలి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కాబట్టి మనం ప్రతి ఒక్కరు నిలబడాలి. ప్రియులారా మనం ప్రతి ఒక్కరు నిలబడాలి. దేవుని చిత్తం అనమాట. దేవుడు మనల్ని అందరినీ వాడతారనమాట. ఈ దురాత్మ చీకటి శక్తులకు వ్యతిరేకంగా కొందరని కాదు, ప్రతి ఒక్కరు మనం స్టాండ్ చేయాలన్నమాట. పరిశుద్ధ క్రీస్తు కొరకు నిలబడాలి, వాక్యం కొరకు నిలబడాలి, పరిశుద్ధ కొరకు మనం నిలబడాలి. ఐ మీన్ దేవుడు మనల్ని అభిషేకించినాక. కాబట్టి సాతాను ఒక తంత్రాలకు వ్యతిరేకంగా దేవుడు మన అందరిని వాడతారనమాట. కాబట్టి ప్రియులారా మనం ఈ కాలంలో మనం ధైర్యంతో నిలబడదాం. ఒక మాట ప్రార్థన చేస్తాం. పరిశోధన మా ప్రేమ గల తండ్రి, యేసునామములో తండ్రి, ఓహే రబాన కరబిన కూడి వేసిన అందరిని బట్టి స్తుతిస్తాం. బలమైన అభిషేకం, జ్ఞానం, కృపతో కుమ్మరిస్తుందండి. సాతానికి వ్యతిరేకంగా అధికారం వాడే కృప తండ్రి ప్రతి ఒక్కరికి యేసు మీరు దయచేయమని ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాండి. ఫియర్ స్పిరిట్ నుండి ఎవరైనా ఫియర్ స్పిరిట్ బాధపడుతున్న వారు ఉండే ఇప్పుడే వాక్యం దాన్ని పరిశుద్ధాత్మతో వారిని విడిపించండి. పరిశుద్ధాత్మ అగ్ని వదిలేసిన బాధి ఆలోచన కాలిపోయినాక దనేమో మరణ భయం, ప్రాణ భయం బ్రేక్ చేస్తున్నాం. దనేమో జీసస్ మనిషి భయాన్ని బ్రేక్ చేస్తున్నాం. దనేమో జీసస్ ప్రతి ఒక్కరిను ప్రభావ మీ ప్రేమతో కుమ్మిరించుమవుతండి, ప్రేమతో కుమ్మిరించుదండి. నేను ఏమాత్రము గొడవని ఎన్నడూ నడవాలని చెప్పిన దేవా తండ్రి, ఆ ప్రేమతో ఇప్పుడే కుమ్మరించుందండి, ప్రేమతో నింపబోతండి. భయం సంపూర్ణంగా వెళ్ళిపోయినా కానీ ప్రార్థన చేస్తాను. రోగ భయాలు, మరణ భయాలు రోదనేమో ప్రతి ఒక్కరు తండ్రి ప్రభావ మిమ్మల్ని ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరు దీర్ఘాయుస్ అనుభవించినాక, ఆరోగ్యం అనుభవించినాక, నెమ్మది అనుభవించినాక, మేలు అనుభవించినాక, సాతానికి ఉదరంగా తండ్రి పిలిచిన ప్రతి ఒక్కరిని అభిషేకించి బలంగా మీ చిత్తాన్ని వాడుకోమని ప్రార్థనిస్తున్నాం. అనేకను విడిపించే వ్యక్తిగా ప్రతి ఒక్కరిని అభిషేకించి
బలపరచమని ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం. యేసు నామములో ప్రార్థన ఇస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.